మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. టీనా న్యూస్ కు స్వాగతం. నేను మీ గంగారాం అలియాస్ ఆంజనేయులు. కొమరంభీం జిల్లా రెబెనా మండల్ రెబెనా పోలీస్ స్టేషన్కు ఆపోజిట్లో ఈ యొక్క కారు ఇక్కడ మేడారం నుంచి వస్తున్నటువంటి కారు అది షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైనట్టుగా మనం చూస్తున్నాం. నడి రోడ్డు మీద ఈ యొక్క ఇక్కడ నుండి ఇంచుమించు ఒక కిలోమీటర్ వరకు ఒక రోడ్ అంతా కూడా జామ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో మినిమంగా ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు ఏం జరిగిందో ఏమో విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ఘోరంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ యొక్క అగ్ని ప్రమాదము జరుగుతున్నటువంటి విషయం తెలవగానే ఊటిన ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చేసి ఆర్పుతున్నారు. ఆ విషయాలు కూడా మనము లైవ్లో చూస్తున్నాం. అసలు ఈ కారు ఎవరిది, అసలు ఎందుకు ఇలా జరిగింది, దీనికి జరిగినటువంటి కారణాలు ఏంటిదో మనము దానికి సంబంధించినటువంటి ఓనర్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ, లేకుంటే అందులో ఉన్నటువంటి ఒక ప్రయాణికులు కానీ, హైవేలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో ఒక కారు దగ్ధమైంది. అసలు దగ్ధమనడానికి గల కారణాలు ఏంటిదో సార్ మన మధ్యలో ఉన్నారు. అసలు ఎందుకు దగ్ధమైంది, అసలు దానికి గల కారణాలు ఏంటి, దాంట్లో ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు జరిగినాయా, లేకుంటే ఏమైనా గాయాల పాలయ్యారా, ఆ విషయాలు కూడా మనం సార్ నాడు తెలుసుకుందాం. మన మధ్యలో సార్ నాడు తెలుసుకుందాం. సో ఈరోజు ఈవినింగ్ 8 o'clockకి మనకు ఎట్టిగా ఈ ప్యాసింజర్ వెహికల్ మేడారం నుంచి అస్సాబాద్ రూట్లో వెళ్తుండగా ప్రమాదవశత్తు మన పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే నేషనల్ హైవే పైన అది సడన్గా ఇంజన్లో సౌండ్ వచ్చి అయిపోవడం జరిగింది. సో వెంటనే వాళ్ళ ఉన్న డ్రైవర్ అక్కడ అప్రమత్తమై దాంట్లో ఉన్న ప్యాసింజర్లను దింపేసరికి దానికి ఆ వెహికల్ ఇంజిన్ నుంచి పొగలు రావడం, తర్వాత మంటలు రావడం జరిగింది. ఇమీడియట్గా మనకు తెలిసిన వెంటనే మనం ఇక్కడ ఉన్న ఎటువంటి ట్రాఫిక్ వాళ్ళని రానియకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఫైర్ ఇంజన్కి ఇన్ఫామ్ చేసి ఫైర్ ఇంజన్ ద్వారా మనం వాటిని మంటలు ఆర్పడం జరిగింది. దీంట్లో పూర్తిగా వెహికల్ అయితే మొత్తం డ్యామేజ్ అయింది, మొత్తం బర్న్ అయిపోయింది. అలాగే ఎటువంటి ప్యాసింజర్స్కి కానీ ఎవరికి కానీ ఇంజరీస్ ఏం జరగలేదు. దీనికి గల కారణాలు మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని తద్వారా మనం దాని నుంచి మనం ఇంకా విషయాలు తెలుసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇంజన్లో ఉన్న సమస్య వాళ్ళకి ప్రమాదం జరిగినట్టుగా పోలీసు వాళ్ళని భావిస్తున్నాం. దీనిపైన టీనా న్యూస్ కు స్వాగతం. నేను మీ గంగారాం అలియాస్ ఆంజనేయులు. కొమరంభీం జిల్లా రెబెనా మండల్ రెబెనా పోలీస్ స్టేషన్కు ఆపోజిట్లో ఈ యొక్క కారు ఇక్కడ మేడారం నుంచి వస్తున్నటువంటి కారు అది షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైనట్టుగా మనం చూస్తున్నాం. నడి రోడ్డు మీద ఈ యొక్క ఇక్కడ నుండి ఇంచుమించు ఒక కిలోమీటర్ వరకు ఒక రోడ్ అంతా కూడా జామ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో మినిమంగా ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు ఏం జరిగిందో ఏమో విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ఘోరంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ యొక్క అగ్ని ప్రమాదము జరుగుతున్నటువంటి విషయం తెలవగానే ఊటిన ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చేసి ఆర్పుతున్నారు. ఆ విషయాలు కూడా మనము లైవ్లో చూస్తున్నాం. అసలు ఈ కారు ఎవరిది, అసలు ఎందుకు ఇలా జరిగింది, దీనికి జరిగినటువంటి కారణాలు ఏంటిదో మనము దానికి సంబంధించినటువంటి ఓనర్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ, లేకుంటే అందులో ఉన్నటువంటి ఒక ప్రయాణికులు కానీ, ఈరోజు జరిగినటువంటి హైవేలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో ఒక కారు దగ్ధమైంది. అసలు దగ్ధమనడానికి గల కారణాలు ఏంటిదో సార్ మన మధ్యలో ఉన్నారు. అసలు ఎందుకు దగ్ధమైంది, అసలు దానికి గల కారణాలు ఏంటి, దాంట్లో ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు జరిగినాయా, లేకుంటే ఏమైనా గాయాల పాలయ్యారా, ఆ విషయాలు కూడా మనం సార్ నాడు తెలుసుకుందాం. మన మధ్యలో సార్ నాడు తెలుసుకుందాం. సో ఈరోజు ఈవినింగ్ 8 o'clockకి మనకు ఎట్టిగా ఈ ప్యాసింజర్ వెహికల్ మేడారం నుంచి అస్సాబాద్ రూట్లో వెళ్తుండగా ప్రమాదవశత్తు మన పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే నేషనల్ హైవే పైన అది సడన్గా
ఇంజన్లో సౌండ్ వచ్చి అయిపోవడం జరిగింది. సో వెంటనే వాళ్ళ ఉన్న డ్రైవర్ అక్కడ అప్రమత్తమై దాంట్లో ఉన్న ప్యాసింజర్లను దింపేసరికి దానికి ఆ వెహికల్ ఇంజన్ నుంచి పొగలు రావడం, తర్వాత మంటలు రావడం జరిగింది. ఇమీడియట్గా మనకు తెలిసిన వెంటనే మనం ఇక్కడ ఉన్న ఎటువంటి ట్రాఫిక్ వాళ్ళని రానియకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఫైర్ ఇంజన్కి ఇన్ఫామ్ చేసి ఫైర్ ఇంజన్ ద్వారా మనం వాటిని మంటలు ఆర్పడం జరిగింది. దీంతో పూర్తిగా వెహికల్ అయితే మొత్తం డ్యామేజ్ అయింది, మొత్తం బర్న్ అయిపోయింది. అలాగే ఎటువంటి ప్యాసింజర్స్కి కానీ ఎవరికి కానీ ఇంజరీస్ ఏం జరగలేదు. దీనికి గల కారణాలు మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని తద్వారా మనం దాని నుంచి మనం ఇంకా విషయాలు తెలుసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇంజన్లో ఉన్న సమస్య వాళ్ళకి ప్రమాదం జరిగినట్టుగా పోలీసు వాళ్ళని భావిస్తున్నాం. దీనిపైన చట్టరక కార్తీక్ అక్కడ పక్కకి కార్తీక్ అక్కడ పక్కకి కార్తీక్ అక్కడ పక్కకి